పూజా గది ఒకవేళ ప్రత్యేకంగా కడితే ఆ నియమాలు వేరే. హ్మ్. మామూలుగా గోడకి ఒక హోల్డర్ పెట్టేసి దానిపైన పటాలు పెట్టి పూజలు చేసుకుంటే ఆ నియమాలు వేరే. గోడ లోపల ఒక గూడులాగా షెల్ఫ్‌లాగా చేసుకొని అక్కడ పటాలు పెట్టి పూజ చేసుకుంటే ఆ నియమాలు వేరే. హుహు. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా పూజా గది కట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల. ఇప్పుడు మనకి పూజ గది కట్టే స్థలం లేదనుకోండి ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్. ఆ వంటగదిలోనే ఈశాన్యం కార్నర్‌కి ఓ పటం పెట్టేసి దండం పెట్టుకొని 2 అగరొత్తులు వెలిగిస్తే చాలు. హ్మ్. పూజ గది అనేసరికి ఆ నియమాలు వేరే ఉంటాయి. హ్మ్. ఆ పూజ గది తలుపుకి ఎదురుగా హ్మ్. బాత్రూమ్ తలుపు ఉండకూడదు. హుహు. బాత్రూమ్ తలుపు ఉండకూడదు. పూజ గది తలుపు, బాత్రూమ్ తలుపు ఎప్పుడు ఎదురెదురుగా ఉండకూడదు. హుహు. అక్కడ బాత్రూమ్ కట్టి గోడ కడితే కొంతవరకు పర్వాలే. హ్మ్. కానీ తలుపు ఉండకూడదు.